సుఖినో భవంతు రాధిక గారు. ధన్యవాదములు. మనకి ఈ పూట రాధిక గారు హూ యామ్ ఐ, నేను ఎవరు అనే సబ్జెక్ట్ మనకు తెలియజేస్తారు. దానికి ముందుగా రాధిక గారి గురించి పరిచయము. రాధిక గారు విజయవాడ వాస్తవ్యులు. వారు పీజీ కంప్లీట్ చేశారు. అలాగే యోగాలో కూడా ఎంఏ పూర్తి చేశారు. ఇవే కాకుండా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యోగా కోర్స్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నారు. దీంతో పాటుగా విజయవాడ వివి స్కై ట్రస్ట్ లో సబ్ సెంటర్ కూడా పడమట్లో కండక్ట్ చేస్తూ ఎన్నో క్లాసెస్ చేస్తున్నారు. ఎంతో మందికి ఆ సబ్ సెంటర్ ద్వారా విద్యను అందిస్తున్నారు. ఈ విధంగా స్కై సిస్టమ్ కి వినలేని సేవలు చేస్తున్నారు. ఇప్పుడు మనకి హూ యామ్ ఐ సబ్జెక్ట్ అని తెలియజేస్తారు. ఓవర్ టు రాధిక గారు. సుఖినో భవంతు. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఏపీ కోఆర్డినేటర్ అరుణ్ బాబు గారికి, అలానే రీజనల్ కోఆర్డినేటర్ వనజామూర్తి గారికి, అలానే ఇంతటి మహా అవకాశాన్ని వీరి ద్వారా కలిగి చేసినటువంటి WCSC ప్రెసిడెంట్ గారికి, ఆర్గనైజేషన్ కి, మొత్తానికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ లోకి వెళ్దాం. ఈరోజు మనం 30 నిమిషాలలో తెలుసుకోబోయేటటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే హూ యామ్ ఐ, నేను ఎవరు. ఇది తెలుసుకోబోయే ముందు మనకు ఆల్రెడీ ఇంతకు ముందు ఈ వేదాద్రియం గురించి, వేదాద్రియం ఫిలాసఫీ గురించి, వేదాద్రియం యొక్క సిద్ధాంతాల గురించి కొద్ది గొప్ప అవగాహన ఉంది. వేదాద్రియంలో అతి ముఖ్యమైనటువంటి కాన్సెప్టే తన్మార్పు సిద్ధాంతం. ఆ సైన్స్ ఆఫ్ డివినిటీ, భగవస్థితి, తన్మార్పు, శాస్త్రీయత. మనకి జనరల్ గా కూర్చుంటే కొన్ని పూర్వకాలంలో ఏమి ఖాళీగా ఉన్నప్పుడు కూర్చుంటే ఆకాశాన్ని చూస్తూ ఉంటే కొన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి. ఏంటంటే అసలు ఈ ఆకాశం ఎట్లా వచ్చింది, ఈ మనిషి ఎట్లా వచ్చాడు, ఏంటి ఈ విశ్వం ఎట్లా వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దీన్ని క్రియేట్ చేశారు, ఎట్లా సృష్టించబడింది, ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అని మనకి చిన్నప్పటి నుంచి అనేక రకాలైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలకి సమాధానాలు మనం వేదాద్రియంలో చాలా తేలికగా, సింపుల్ గా, శాస్త్రయుక్తంగా మనం తెలుసుకోవటం జరిగింది. ఆ తెలుసుకున్న సబ్జెక్టే బ్రహ్మజ్ఞానము. అంటే ఆ క్రియేటర్ ఎవరు, ఆ సృష్టికర్త ఎవరు, ఆ సృష్టికర్త ఈ మొత్తాన్ని ఎలా సృష్టించారు. సో ఈ విషయానికి సంబంధించినటువంటి వివరణని వేదాద్రియం చాలా సింపుల్ గా, సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఇచ్చినటువంటి ఒక గొప్ప విశిష్టత కలిగినటువంటి ఫిలాసఫీ అది వేదాద్రియం. మరి అసలు మనం ఇప్పుడు ఫస్ట్ ఈ హూ యామ్ ఐ అనే కాన్సెప్ట్ తెలుసుకోబోయే ముందు అసలు బ్రహ్మము యొక్క లక్షణములు, బ్రహ్మము యొక్క స్థితి గురించి ఒక్క నిమిషం మనం మాట్లాడుకుందాం. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. వేదాద్రి మహర్షి గారి ప్రకారం, అకార్డింగ్ టు ద వేదాద్రియం ఫిలాసఫీ, భగవస్థితికి కొన్ని లక్షణాలు చెప్పారు. భగవస్థితి లక్షణాలు, గుణములు లేదా గుణములు. ఆ భగవస్థితి అనేటటువంటిది భగవంతుడు అనేటటువంటి వ్యక్తికి కలిగినటువంటి గుణాలు ఏంటి అంటే, లక్షణాలు ఏంటి అంటే, ఆ భగవంతుడు పూర్ణ స్వరూపుడు, పూర్ణ స్థితిని కలిగి ఉన్నవాడు. అతనికి ఆది లేదు, మధ్యము లేదు, అంతము లేదు. అతనే మహాశక్తివంతుడు. అతనికి అంత శక్తి ఉంది, మహాశక్తి ఉంది, స్టాటిక్ ఫోర్స్. అన్ని విషయములు అతనికి తెలుసు. అతను అమితమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు. అలానే అతను కాలానుగుణంగా పయనిస్తూ ఉంటాడు. ఈ 4 కూడా భగవంతునికి కలిగినటువంటి గుణములుగా వేదాద్రియం మనకి చెప్పింది.
అట్లానే ఈ గుణములు కలిగినటువంటి భగవంతుడు, ఆ బ్రహ్మము, ఆ శుద్ధ పరభయ్యలు కొన్ని సామర్థ్యాలను కలిగి ఉందట. ఈ గుణాల వలన అతనికి ఈ సామర్థ్యాలు వచ్చినాయట. ఏంటవి అనంటే, తనని తాను మార్చుకోగలిగినటువంటి స్థితిని కలిగి ఉంది. అట్లానే ఆ పరిస్థితులకు అనుగుణంగా తనలో పరివర్తనను కలిగించుకోగలుగుతుంది. ఇవన్నీ కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్, కర్మఫల తత్వం. ఆ కర్మను అనుసరించి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా సామర్థ్యాలు. అంటే భగవంతుడు అనేటటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తి, ఆ బ్రహ్మము, ఆ శుద్ధ పరబయ్యలు పూర్ణము, మహాశక్తి, జ్ఞానము, కాలము అనే గుణాలతోటి తర్మార్పు, పరివర్తన, కర్మఫల తత్వం అనేటటువంటి సామర్థ్యాలు కలిగినటువంటి ఆ బ్రహ్మము తనని తాను మార్చుకుంటూ ఇప్పుడు మనం కంటితో చూస్తున్నటువంటి ఈ ప్రపంచము కానీ, ఈ సృష్టి కానీ, ఈ జడములు కానీ, ఈ జీవులు కానీ, ఈ మానవులు కానీ వీటన్నిటిని సృష్టించుకుందట. ఇదే భగవస్థితి తన్మార్పు సిద్ధాంతం. మరి ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఆ భగవస్థితి తనను తాను అంటే ఆ భగవంతుడు అనేటటువంటి ఆ బ్రహ్మము పూర్ణము, మహాశక్తి, జ్ఞానము, కాలము కలిగిన గుణాలతోటి తనను తాను మార్చుకునేటటువంటి శక్తిని, పరివర్తన చేసుకునేటటువంటి శక్తిని, కర్మఫల అనుగుణంగా ఇలాంటి మార్పులని చేసుకోగలిగినటువంటి స్థితితోటి తనని తాను మార్చుకుంటూ ఈ విధముగా ఈ విశ్వాన్ని సృష్టించుకుందట. దాంట్లో ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద యూనివర్స్, ఆ భగవస్థితి తనను తాను మార్పు చేసుకునేటటువంటి స్థితిలో మొట్టమొదట వచ్చినటువంటిదే దివ్యధూళి పరమాణువులు. ఇది మీకు తెలుసు. ఆ దివ్యధూళి పరమాణువులు, ఆ ఫార్మాటివ్ డస్ట్ పార్టికల్స్, దాంట్లో ఏవైతే గుణాలు, క్యారెక్టర్స్ అన్ని ఉంటాయో ఈ డస్ట్ పార్టికల్స్, ఈ దివ్యధూళి పరమాణువులలో కూడా అదే రకమైనటువంటి గుణాలు, సామర్థ్యాలు కలిగి ఉన్నాయి. దానిలో నుంచి వచ్చినదే ఇది. ఆ దివ్యధూళి పరమాణువుల నుంచే కొంత ప్రిన్సిపల్ కి అనుగుణంగా, ఆ ఒత్తిడి శక్తికి అనుగుణంగా అయస్కాంత శక్తి, ఒక పవర్ అక్కడ రిలీజ్ అయింది ఆ విశ్వంలో. ఆ తర్వాత అవే కొన్ని ఆ ఫార్మాటివ్ డస్ట్ పార్టికల్స్ అన్ని కలిసి శక్తి కణాలు. ఆ శక్తి కణాల నుంచే పంచభూతాలు. ఆ పంచభూతాలు ఎప్పుడైతే విశ్వంలో సృష్టించడం జరిగిందో, అంకురార్పణ జరిగిందో, అప్పుడు జడములు, జీవులలో మనుషులు, మానవుడు అనేటటువంటి ఈ విధముగా మనకి మానవ జాతి అనేది సృష్టించబడింది. ఇది ఒక అద్భుతమైన సృష్టి భగవత్ సృష్టిలో. మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనంటే, భగవంతుడే తనను తాను మార్పు చేసుకుంటూ పరివర్తనతోటి మానవుడుగా మారాడు అనేది మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది. మనం ఈ పక్కన గుర్తుపెట్టుకొని ఉండండి. ఇక్కడికి వద్దాం. హ్యూమన్స్, మనుషులు. మరి మానవులు అంటే ఇక్కడ ఒక చిన్నది, అకార్డింగ్ టు ద వేదాద్రియం, మనకి వేదాద్రి మహర్షి గారు చెప్పినట్లుగా వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అంటే ఆయన ఒక మాట చెప్పారు. టు అటైన్ డివైన్ స్టేట్ అంటే భగవత్ స్థితిని చేరుకోవడమే. అరే మళ్ళా మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో తిరిగి మళ్ళా అక్కడికే వెళ్ళాలిరా బాబు అంటే, ఒక స్థితి నుంచి అనేక రూపాలతో, అనేక సైజులలో, అనేక రూపాలలో మార్పు చెందుతూ వచ్చినటువంటి మనం మరలా తిరిగి ఆ భగవత్ స్థితికి ఒకే రూపానికి వెళ్ళాలి. ఇదేరా నీ యొక్క జీవితానికి అర్థము, పరమార్థము, టార్గెట్ అని చెప్పారు. సో ఆ టార్గెట్ అనేటటువంటిది మనసులో ఉంచుకొని, సో ఈ మానవుడు ఎలా వెళ్ళాలి, ఆ జర్నీ ఎలా చేయాలి అనంటే, దీంట్లో ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటి అంటే, మానవ జీవితంలో మనం అనుసరించవలసినటువంటి జీవన విధానాన్ని కూడా వేదాద్రి మహర్షి చెప్పారు. అదే సెల్ఫ్, సొసైటీ, నేచర్. ఈ మూడిటి యొక్క కలయికే జీవితం. సెల్ఫ్ అంటే మనకి మానవుడు సెల్ఫ్ అంటే దాంట్లో శరీరము, మనస్సు, ప్రాణము ఈ మూడు కలిగి ఉన్నదే మానవుడు. సెల్ఫ్ అంటాం, వ్యక్తి. సరే, ఈ వ్యక్తి గురించి, ఈ వ్యక్తి అనేక రకాలైనటువంటి వ్యక్తులుగా మారిందనుకోండి, ఆ సముదాయం అంతా కలిపి సొసైటీ అంటున్నాం అనుకోండి, ఇదంతా కలిసి ప్రకృతి అంటున్నాం అనుకోండి, ఇదంతా ఓకే. ఈ కొంత మనకి అవగాహన ఉండి ఉంటుంది. సెల్ఫ్ అంటే ఏంటి, సొసైటీ అంటే ఏంటి, నేచర్ అంటే ఏంటి, ఈ మొత్తానితోటి సమన్వయపరుచుకుంటూ జీవన విధానం కొనసాగిస్తూ చివరికి మన భగవత్ స్థితిని చేరుకోవాలి. అది ఎలా అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు మనకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే, జీవన విధానంలో మనం జనరల్ గా జీవిస్తూ ఉంటాం.
ఆ జీవితంలో మనం కొన్ని విషయాలని ఒకసారి చూద్దాం. మరి ఈ జీవన విధానాన్ని గడుపుతూ భగవత్ స్థితిని చేరుకోవాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి మనం. అది ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? దేన్ని ఉపయోగించుకోవాలి? వీటన్నిటికి ఆధారమైనటువంటిది ఈ క్రమాన్ని మొత్తాన్ని చేయటానికి ఆధారం ఏమిటి? ఏది దీన్నంతా నడిపిస్తుంది? అని గనుక మనం క్వెషన్‌లు అనుకుంటూ ఉంటే ఇప్పుడు మనం జనరల్‌గా అంటూ ఉంటాం మన భాషలో ఏంటంటే ఆహ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శరీరం ఉందనుకోండి. శరీరము మన కంటికి కనిపిస్తూ ఉంది ఆ శరీరం. ఏమున్నాయి కళ్ళున్నాయి, చెవులున్నాయి, నాలుక ఉంది, జ్ఞానేంద్రియాలున్నాయి, కర్మేంద్రియాలున్నాయి. ఇవన్నీ పంచభూతాలున్నాయి. వీటన్నిటితోటి కలిపినదే ఈ శరీరం అండి. ఈ శరీరాన్ని నడిపించేటటువంటిది ఇప్పుడు కళ్ళు ఉన్నాయి. కళ్ళ పనేంటి అంటే ఇవి జ్ఞానేంద్రియాలు. బయట ప్రపంచంలో సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాయి. కంటి పనేంటి అంటే చూడటం. కళ్ళు దృశ్యాలను చూస్తూ ఉంటుంది. దాని పని అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఉన్నానండి. నేను చెప్తున్నానండి. మీ చెవులు వింటున్నాయండి. మీ చెవులకు వినపడుతుందండి. శబ్దాలు గ్రహించే శక్తి దానికి ఉందండి ఆ చెవికి. కానీ చెవికి నేను మాట్లాడే మాట వినిపిస్తుంది కానీ, అది మీకు లోపలికి వెళ్ళటం లేదు అంటే, దాని వెనక ఏదో లేదండి. అందుకని శబ్దాలు వినపడుతున్నాయి గానీ, సమాచారం ఏంటో మీరు గ్రహించలేకపోతున్నారు. ఆ గ్రహించబడేటటువంటిది ఏంటి అంటే మనస్సు. ఈ మనసుకు అనేక రకాల స్థితులుంటాయి. ఆ స్థితికి అనుగుణంగా ఆ చెవికి వినపడినటువంటి సమాచారాన్ని లోపలికి పంపిస్తూ ఉంటుంది. మరి ఈ శరీరములో ఉన్నటువంటి ఈ జ్ఞానేంద్రియాలు, ఈ కళ్ళు, చెవులు, చర్మము, ముక్కు, నాలుక ఇవన్నీ కూడా తన పని తాను చేసుకోవటం, దృశ్యాలను చూడటం, వాసన చూడటం ఇవన్నీ వాటికి తెలియాలి. తెలిసిన విషయం మనసు గ్రహించి లోపలికి పంపించాలి అంటే, ఈ శరీరానికి, ఈ మనసుకి ఏదో ఒక ఫోర్స్ ఉందండి. ఏదో ఒకటి ఉందండి. ఈ పని చేయటానికి, ఈ విధులను నిర్వర్తించటానికి వెనక ఉండి నడిపించేది ఒకటుందండి. దానిని ఏమంటారు అంటే ప్రాణశక్తి అంటారు. ఆ ప్రాణం అనేటటువంటిది ఒకటి ఉందండి. ఆ శక్తి, ఆ ఫోర్స్ దాన్ని ఆహ్, లైఫ్ ఫోర్స్ అనన్నారు. అదే ప్రాణశక్తి అన్నారు మనకి మహర్షి గారు. ఇప్పుడు జనరల్‌గా ఈ ప్రాణశక్తి ఉందండి లోపల. ఈ ప్రాణశక్తి పంచ ప్రాణాలుగా అంటే ప్రాణ, వ్యాన, సమాన, అపాన, ఉదానాలుగా మారి ఈ శరీరంలో ఉన్న అవయవాలని, మనస్సుని పని చేయిస్తూ ఉంది. మరి ఈ ప్రాణానికి ఎవరు చెప్పారండి? నువ్వు ఆ పని చేయాలి, విభజించుకోవాలి, నువ్వు మనసుకు పంపించాలి, ఇంత పర్సెంటేజ్ మనసుకు వెళ్ళాలి, శరీరాన్ని పని చేయించుకోవడానికి నువ్వు వెళ్ళాలి, ఇది పని చేయించాలి. ఈ ప్రాణశక్తికి ఫంక్షన్స్‌ని చెప్పేటటువంటిది ఏదో ఒకటుందండి. అదేంటో తర్వాత చూద్దామండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ప్రశ్న జనరల్‌గా నేనేమంటానంటే జ్ఞానేంద్రియాల విషయం వచ్చింది కాబట్టి, మామూలుగా నేను చూస్తున్నానండి, నేను వింటున్నానండి అని అంటూ ఉంటాం. అంటే ఇక్కడ మనం క్యాజుయల్‌గా అంటాం. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను, నేను పాడుతున్నాను, లేకపోతే ఇంకోటి చేస్తున్నాను. అంటే ఇక్కడ యాక్షన్స్ జరుగుతా ఉన్నాయి. ఆ యాక్షన్స్‌కి ముందు మనం ఏం పెడుతున్నామంటే, నేను అనేటటువంటి ఒక పదాన్ని పెడుతున్నాం. అంటే ఇక్కడ నేను చూస్తున్నాను అంటే చూడటానికి ఉపయోగపడేటటువంటి అవయవం ఏంటి అంటే మన శరీరంలో మన జ్ఞానేంద్రియం ఏమిటి అంటే కళ్ళు. నేను వింటున్నాను అనే దానికి ఉపయోగపడే అవయవం ఏంటి అంటే చెవి. సో ఇక్కడ నేను చూస్తున్నాను అంటే ఈ నేను అనేది దేనికి చెప్పారు? మనం దేనికి చెప్తున్నామంటే ఈ కళ్ళు. నేను చూస్తున్నాను. ఇక్కడ నేను చూస్తున్నాను అంటే మన మనసులో మనం ఏమనుకుంటాం? కంటి ద్వారా నేను చూస్తున్నాను. ఎట్లా కనపడుతుంది? చూడడం అనేది ఎట్లా జరుగుతుంది? త్రూ ద సెన్సరీ ఆర్గాన్. అంటే కంటి ద్వారా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కంటికి ఏదో జబ్బు చేసిందండి. లేదా శరీరం ఏదో పాడైపోయిందండి. మరి చూస్తదా అది? చూడలేకపోతుంది. శరీరం పాడైపోయింది చూడలేకపోతుంది అది. ఒకవేళ కళ్ళు చూస్తున్న ఈ పనులన్నీ చేస్తుంది. శరీరం బావుంది, పని చేస్తుంది. పొరపాటున శరీరం నశించిపోయిందనుకోండి. శరీరం మరణించిందనుకోండి. మీకు ఆ శరీరము ఉంటే దాని వెనక మనసు ఉండి, ఆ శరీరము ద్వారా చూసిన దృశ్యాల మంచి అందమైనటువంటి ఒక పుష్పాన్ని చూసాము. ఆ పుష్పం చాలా అందంగా ఉంది అనేటటువంటి ఫీలింగ్ కలుగజేసేది మనస్సు. అంటే యాక్షన్స్ ద్వారా వచ్చేటటువంటి ఫీలింగ్స్ మనసు స్వీకరిస్తుంది. అంటే మనసు స్వీకరించాలి అన్నా, ఈ కళ్ళు పని చేయాలి అన్నా,
వెనక ఒక శక్తి ఉండాలి, ఒక ఫోర్స్ ఉండాలి, దాన్ని ప్రాణశక్తి అన్నారు. ఆ ప్రాణశక్తికి కూడా ఇవి చేయటానికి సిగ్నల్స్ ని, సమాచారాన్ని అందించేది ఒకటి ఉందండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, మనం అనుకున్నటువంటి ప్రశ్న, ఇక్కడ నేను అంటే శరీరం గురించి మాట్లాడుతున్నామా? ఇక్కడ నేను అంటే మనసు గురించి మాట్లాడుతున్నామా? ఇక్కడ నేను అంటే ప్రాణమా? అంటే ఇక్కడ ఆ దృశ్యాన్ని నేను చూస్తున్నాను అంటే శరీరము చూస్తుందా? నేను చూస్తున్నాను అంటే మనసు చూస్తుందా? నేను చూస్తున్నాను అంటే ప్రాణశక్తి చూస్తుందా? క్లాస్‌లో ఇంకోటి చెప్పారు. నేను చూస్తున్నాను అంటే అక్కడ జ్ఞానము అనే కాన్షియస్‌నెస్ అనేటటువంటిది ఇంకొక పదం వాడారు వేదాద్రి మహర్షి. నేను అంటే కాన్షియస్‌నెస్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ విజ్డమ్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్, దానినే జ్ఞానము అంటారు. దానినే ఎరుక అంటారు. దానినే విచక్షణ అంటారు. ఏది చూస్తుందా? అక్కడ ఏంటి ఆ జ్ఞానం వెనక ఆ ప్రాణశక్తికి నువ్వు అట్లా చెయ్యి, నువ్వు వెళ్ళిపోయి మనసుకి కొంత శక్తిని ఇవ్వు, శరీరానికి కొంత శక్తిని ఇవ్వు అని ఆ ప్రాణశక్తికి తన విధులను చెప్పేటటువంటి సమాచారాన్ని ఏది ఇస్తుందమ్మా అంటే జనరల్ గా కాన్షియస్నెస్ ఇస్తుంది. ఆ కాన్షియస్నెస్ నే జ్ఞానము అంటున్నాము, దానినే బ్రహ్మము అంటున్నాము, దానినే భగవత్ స్థితి అంటున్నాము. అదే ఎరుక అని పేరు పెట్టి మనం పిలుస్తున్నాం. ఇక్కడ ఈ చిన్న ఎగ్జాంపుల్ లో నేను చూస్తున్నాను అనేటటువంటి ఎగ్జాంపుల్ లో ఇక్కడ నేను అంటే శరీరము కాదు. అక్కడ ఆ శరీరము దృశ్యం కనపడాలి అంటే దాని వెనక ప్రాణశక్తి ఉంది. ఆ ప్రాణశక్తికి ఆ సిగ్నల్స్ ని నువ్వు వెళ్ళు అక్కడ చెయ్యి అని చెప్పడానికి ఒక కాన్షియస్ ఉంది. దానినే ఆత్మ అంటున్నాయి ఉపనిషత్తులు. దానినే జీవాత్మ అంటున్నాయి. దాన్నే బయో మ్యాగ్నెటిజం అని అంటున్నాం. అంటే దానినే ఎరుక అన్నారు, దానినే జ్ఞానము అన్నారు, దానినే కాన్షియస్నెస్ అన్నారు. అదే బ్రహ్మము. అంటే బ్రహ్మము ఆత్మరూపములో ఉండి ప్రాణశక్తిని పంపిస్తూ ఆ ప్రాణశక్తి మనసుకు వెళ్లి మనసు ద్వారా జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారాన్ని స్వీకరిస్తూ ఈ పనులన్నింటినీ చేస్తూ ఆలోచనలకి, పనులకి కారణమవుతూ ఉంది. ఇది యాక్చువల్లీ జరుగుతున్నటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఇక్కడ నేను ఎవరు అంటే నేను శరీరమా, నేను మనస్సా, నేను ప్రాణమా, లేదు నేను జ్ఞానమా? ఇక్కడ మనకి చిన్న ఎగ్జాంపుల్ లో ఇప్పుడు ఏమి ఎస్టాబ్లిష్ అయింది అంటే శరీరాన్ని కానీ, మనస్సుని కానీ, ప్రాణాన్ని కానీ ఈ మొత్తము వాటి పనులు అవి చేయటానికి ఆధారభూతమైనటువంటిది జ్ఞానము, అదే కాన్షియస్నెస్, అదే ఆత్మ, అదే ఎరుక అనేది ఫైనలైజ్ అయింది. ఎలాగో చూద్దాం ఇప్పుడు. అంటే నేను అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఉపనిషత్తుల్లో చాలా చాలా విషయాలు మనకి చెప్పడం జరిగిందండి. ఉపనిషత్తుల్లో మనకి కొన్ని వాక్యాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి అని కొన్ని పదాలు మనకి అకార్డింగ్ టు ద ఉపనిషత్ ప్రకారం చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ప్రజ్ఞానం బ్రహ్మ అనేది తీసుకుంటే ఇందాక మనం జడములు, జీవులు, మనుషుల్లో ఉన్నది ఒకటే ఉంది. అవి మొత్తం కూడా వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్, తన్మార్పు సిద్ధాంతం అనుగుణంగా ఇవన్నీ వచ్చినాయి కాబట్టి లోపల ఏదో ఒక డివైన్ పార్టికల్ ఉండి, ఆత్మ ఉండి, పరిమితమైనటువంటి ఆత్మ ఉండి ఇదంతా కూడా నడిపిస్తుంది. ఎట్లా నడిపిస్తుంది? జడములు గాని, జీవములు గాని, ఏవైనా సరే మానవులు గాని ఆర్డర్ ఆఫ్ ఫంక్షన్, ఒక ఫంక్షన్ కి, ఒక ప్రిన్సిపల్ కి అనుగుణంగా జరుగుతూ ఉన్నాయి. లోపల అది లేకపోతే, అది చెప్పకపోతే ఈ ఫంక్షన్ ఏమి కూడా జరగవు. అది ఎలా పనిచేస్తుంది అనంటే ఈ జ్ఞానము జడములలో ఎలా పనిచేస్తుంది అంటే ఒక స్థితి గతి క్రమము. ఈ స్థితి గతి క్రమము అనేటటువంటి దానికి అనుగుణంగా గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, అనుగుణంగా ఆబ్జెక్ట్స్ వెళ్తూ ఉంటాయి. ఆ స్థితి గతి క్రమము ఎప్పుడూ తప్పదండి. ఆ ప్రిన్సిపల్ కి అనుగుణంగా అవి వెళ్తూ ఉంటాయి. ఏంటి? జడములు. ఆ వెళ్ళటానికి ఆధారమైనటువంటిది ఎరుక, అదే కాన్షియస్నెస్, అదే జ్ఞానము, అదే బ్రహ్మము, అదే ఆత్మ. అలానే జీవులలో ఇది ఎట్లా జరుగుతుంది అంటే కాగ్నిషన్, ఎక్స్పీరియన్స్, డిస్క్రిమినేషన్. అంటే మనుషులలో అదే విషయాలను గుర్తిస్తాడు, దాన్ని అనుభవంలోకి పెట్టుకుంటాడు,
దానిని బుద్ధితోటి ఏం చేస్తాడు, బేరీస్ వేసుకొని యాక్షన్స్ చేస్తూ ఉంటాడు. ఇట్లాగా జడములలో స్థితి గతి క్రమముకు అనుగుణముగా ఈ జ్ఞానము పనిచేస్తూ వాటి ఫంక్షన్స్ చేసుకోవడానికి ఆధారభూతమవుతుంది. జీవులలో కాగ్నిషన్ గుర్తించటము, ఆ దృశ్యాలను చూడటము, గుర్తించటము, దాన్ని అనుభవంలో పెట్టుకోవటం, అనుభవాలకు అనుగుణంగా డెసిషన్ తీసుకొని పనులు చేసుకోవటం, ఈ విధంగా లివింగ్ బీయింగ్స్ జీవులు పనిచేస్తూ ఉన్నాయి. మరి హ్యూమన్స్ ఏంటి అంటే మానవులలో ఈ స్థితి గతి క్రమము గుర్తించటము అనుభవం మొత్తం ఉన్నాయండి. దానితో పాటుగా పరిపూర్ణతని సాధించటానికి జడములలో ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో, జీవుల్లో ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో, మానవులలో అవన్నీ కలిపి భగవత్ స్థితిని చేరుకోవటానికి ఆ లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ స్వరూపముని మామూలు జ్ఞానేంద్రియాలతో చూడలేమండి. కంటితోటి చూడలేము ఆ ఆత్మస్థితిని, ఆత్మ దర్శనాన్ని, ఆ జ్ఞానాన్ని. అలా కాకుండా ఎప్పుడైతే ఈ శరీరాన్ని శుద్ధిపరుచుకుంటూ, మనసుని శుద్ధిపరుచుకుంటూ, ఆత్మస్థితికి వెళ్ళిపోయి ప్రాణంలో ఉన్నటువంటి ప్రాణశక్తిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకుంటూ, ఇవన్నీ తెలుసుకోవటానికి కూడా ఆధారమైనటువంటిది జ్ఞానమేనండి. ఈ శరీరానికి ఆధారము జ్ఞానమే, మనసుకి ఆధారము జ్ఞానమే, ఈ ప్రాణశక్తికి ఆధారము జ్ఞానమే. ఈ ప్రాణశక్తి నుంచి మొట్టమొదటి ఈ జ్ఞానము నుంచి ప్రాణశక్తి వచ్చింది. ఆ ప్రాణశక్తి నుంచి మనసు, మనసు నుంచి శరీరము. సో ఇవన్నీ కూడా కోఆర్డినేషన్ గా మనకి తెలియాలి అంటే ఇక్కడ నేను అనేది ఏంటి అంటే నువ్వు తెలుసుకుంటున్నావు, నువ్వు చేస్తున్నావు, నువ్వు అనేక అనుభవాలు రికార్డు చేసుకుంటున్నావు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే లోపల ఒక ఆత్మ ఉంది, ఒక బ్రహ్మం ఉంది, ఒక జ్ఞానము కలిగినటువంటి భగవత్ స్థితి ఉంది. ఆ స్థితే నేను. ఆ నేను అనే పదములో శరీరము కాదు, మనసు కాదు, ప్రాణము కాదు. ఆ నేనేంటి అంటే లోపల అంతర్లీనంగా ఉండి తన స్వస్వరూపము తోటి లోపల ఉంది. ఆ స్వస్వరూపమే వీటన్నింటినీ చేయిస్తుంది. కాబట్టి ఆ నేను అనే పదానికి ఐ ఈజ్ ద కాన్షియస్నెస్. నేనే బ్రహ్మము, నేనే భగవంతుణ్ణి, నేనే జ్ఞానము. ఆ జ్ఞానం అనేది, ఆ ఆత్మ అనేది లేకపోతే ఈ ప్రాణము లేదు, మనస్సు లేదు, శరీరము లేదు. కాబట్టి ఇక్కడ అందుకనే ఇది ఎక్కడ ఉందండి? జడములలో స్థితి గతి క్రమముగా ఉంది. జీవులలో కాగ్నిషన్, డిస్క్రిమినేషన్ అండ్ వివేకము అంటే గుర్తించటము, అనుభవంలో పెట్టుకోవటం, దాని ప్రకారం వివేకంతో జీవన విధానం గడపటం, ఇవన్నిటితోటి పరిపూర్ణతను సాధించేటటువంటి స్థితిని ఇస్తున్నటువంటిది కాన్షియస్నెస్. కాబట్టి మీరు ఒక్కసారి చూసుకోండి, ఇక్కడ లోపల అంతర్లీనంగా ఉండి ప్రాణశక్తిని ప్రేరేపిస్తూ ప్రాణాన్ని శరీరానికి మనసుకి పంపిస్తూ ఈ కార్యాలన్నీ చేయిస్తున్నది అంతర్లీనంగా ఉన్నటువంటి కాన్షియస్నెస్, ఎరుక. ఇదే కాన్షియస్నెస్, ఇదే జ్ఞానము ఎవరికి ఉందండి? ముందు ఫస్ట్ మనం చెప్పుకున్నాం భగవత్ స్థితికి ఉన్న లక్షణములు ఏంటి అంటే మహాశక్తివంతమైనది, జ్ఞానము కలిగినటువంటిది. ఆ జ్ఞానముతోటే ఇవన్నీ తీసుకొచ్చింది. మరలా అదే జ్ఞానము మనలో కూడా ఉంది. ఎవ్రీ ఆబ్జెక్ట్ లో, ప్రతి పదార్థములో అంతర్లీనముగా ఉండి వీటన్నింటినీ నడిపించటానికి ఆధారమైనటువంటిది ఏమేమ్మా అంటే జ్ఞానము మాత్రమే, బ్రహ్మము మాత్రమే, ఆత్మ మాత్రమే. నీకెప్పుడైతే ఆ ప్రాణము, ఆ ఆత్మ బయటికి వెళ్ళిపోతాయో, ఎటర్నల్ స్పేస్ లో కలిసిపోతాయో, ఈ శరీరము మొత్తం, ఈ మనసు మొత్తం కూడా వెళ్ళిపోతుంది, నశించిపోతుంది. కాబట్టి ఇక్కడ ఐ ఈజ్ ద అందుకనే ప్రతి వ్యక్తికి వేదాద్రి ఏం కాన్సెప్ట్ ఇచ్చింది అంటే ప్రేమించండి, ప్రతి వ్యక్తిని ప్రేమించండి అనేటటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ మనకి వేదాద్రి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ప్రతి వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి రూపాన్ని కాదండి. నీకు దుఃఖాలు ఎందుకు వస్తున్నాయమ్మా అంటే నీ లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి భగవంతుడిని మర్చిపోయి ఆ మనసుతోటి జ్ఞానేంద్రియాలు మనసుతో తీసుకున్నటువంటి ఆ పై పొరలను ఎప్పుడైతే కప్పేసుకుంటున్నావో లోపల ఉన్నటువంటి భగవత్ శక్తి బయటికి రావటం లేదు. కాబట్టి ఈ మనసు ద్వారా వచ్చినటువంటి ఫీలింగ్స్ ని, ఆ ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవే హ్యాపెనింగ్స్, అవే సఫరింగ్స్, అవే దుఃఖాలు. ఈ దుఃఖాల బారిన పడిపోతున్నావు. నీవు గనక ఎప్పుడైతే ఈ జ్ఞానేంద్రియాలని, మనస్సుని, శరీరాన్ని, మనస్సుని దాటి లోపలికి వెళ్తావో అప్పుడు అసలైనటువంటి నిజస్వరూపం ఉంటుంది. ఆత్మని నువ్వు దర్శించుకుంటావు. ఆ ఆత్మకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమీ అంటవు. అది పూర్ణమైనటువంటిది, ఎటువంటి గుణములు లేవు, పూర్ణము, మహాశక్తివంతమైనటువంటిది, అద్భుతమైనటువంటి జ్ఞానము కలిగినటువంటిది. కాబట్టి నువ్వు అది ప్రతి వ్యక్తిలో నిండి ఉన్నది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ప్రతి వ్యక్తి పట్ల
ప్రేమని చూపిస్తే నువ్వు బ్రహ్మానికి ప్రేమను చూపించినట్లే, ఆ భగవంతుణ్ణి ప్రేమించినట్లే. కాబట్టి మొత్తం ఓవరాల్ గా నువ్వు ఈ ఈ ప్రేమని నువ్వు చూపించమని ప్రత్యేకంగా మనకి వేదాద్రియం చెప్తూ ఉంటుందండి. కాబట్టి ఈ నేను ఎవరు అంటే మనం మామూలుగా అనుకుంటాం, చాలా మంచి ఫిలాసఫీ అండి. నేను చూస్తున్నాను, నేను వింటున్నాను. ఏం చూస్తున్నావు? నువ్వు శరీరం చూస్తుందా? శరీరం రేపు పొద్దున మొత్తం ప్రాణశక్తి పోయిందనుకోండి, ఆ ప్రాణశక్తి, ఆ జ్ఞానం పోయిందనుకుంటే శరీరం నశించిపోతుంది, చచ్చిపోతాడు. ఆ డెడ్ బాడీని అక్కడ పెడతాడు. అప్పుడు ఆ కళ్ళు కనపడుతున్నాయా? కళ్ళు చూస్తున్నాయా? కళ్ళు ఉన్నాయి. అవయవం ఉంది. కన్ను అనేటటువంటి అవయవం ఉంది. చెవి అవయవం ఉంది. కానీ దాని వెనకాల మనసు లేదే. మనసుని నడిపించే ప్రాణము లేదే. ప్రాణానికి ఈ పనులు చెయ్యని చెప్పే ఒక్క ప్రాణము, ఒక్క జ్ఞానము గనక 2 బయటికి పోయినాయి అంటే మిగతాది మొత్తం కూడా వ్యర్థమే. కాబట్టి మనం ఏ కాన్సెప్ట్ లో ఉండాలి అంటే, నేను అంటే జ్ఞానము, నేను అంటే బ్రహ్మము, నేను అంటే భగవంతుడు అనేటటువంటి స్థితి ఎప్పుడైతే మనిషికి తెలుస్తుందో, ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్క ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో కలిగినటువంటి జడ జీవ పదార్థములలో, మానవులలో భగవంతుణ్ణి దర్శించుకుంటాడు. కాబట్టి ఐ ఈస్ ద కాన్షియస్నెస్. అందుకని మనం ప్రతి నోరు తెరిస్తే నేను చూస్తున్నాను, నేను వింటున్నాను. అందుకనే పతంజలి సూత్రాల్లో కూడా ఒక తస్య వాచక ప్రణవః అని చెప్పేసేసి తదర్థ భావనం అంటారంటే, నేను అంటున్నప్పుడు మన మనసులో కూడా మనం ఏమనుకోవాలి అంటే, అబ్బా బ్రహ్మము చూస్తున్నది, జ్ఞానము చూస్తున్నది, నా వెనక నడిపిస్తున్నది, ఆత్మ ఉండి నడిపిస్తున్నది, ఆత్మ ఉండి నా ప్రాణశక్తిని పంపిస్తున్నది శరీరానికి, నా ప్రాణశక్తిని మనసుకి పంపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ అబ్సల్యూట్ స్పేస్, దాని తర్వాత ఫార్మేటెడ్ డస్ట్, ఆ డస్ట్ తర్వాత వచ్చిందే జ్ఞానం, ఆ డస్ట్ తర్వాత వచ్చిందే శక్తి. ఈ శక్తిని ఎక్కడి నుంచి వస్తుందమ్మా అంటే బ్రహ్మం నుంచే శక్తి వచ్చింది. శక్తి నుంచే పంచభూతాలు వచ్చినాయి, పంచభూతాల నుంచే మానవుడు వచ్చాడు. మానవుడిని అంతర్లీనంగా కింద నుంచి పైకి తీసుకువెళ్తే ప్రాణశక్తికి కూడా ఆధారమైనటువంటిది బ్రహ్మము. ఆ బ్రహ్మమే ఆత్మ రూపములో, జ్ఞాన రూపములో ప్రతి ఒక్క జడములో, జీవులలో, మనుషులలో నిక్షిప్తమై ఉంది. అలా ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని గనక మనం ఎరుకతోటి నిరంతరం గమనిస్తూ ఉంటే ప్రతి వ్యక్తి కూడా భగవత్ స్థితికి వెళ్తాడు, భగవంతుడిని దర్శించుకుంటాడు. కాబట్టి శరీరం మీద మోహం వదిలేసేయండి, మనసులో ఉన్న మాలిన్యాన్ని కడిగివేసేయండి, ఆత్మస్థితిని, ప్రాణం శక్తిని ఉద్దీపన చేసుకొని, ప్రాణాన్ని శక్తిలో ఉన్నటువంటి మలినాలను నిర్మూలించుకొని, ప్రాణానికి ఆధారమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని గనక మనం జీవన విధానాన్ని కొనసాగించగలిగితే భగవంతుడు ఎక్కడో లేడు, మనలో ఉన్నాడు, జడముల్లో ఉన్నాడు, జీవుల్లో ఉన్నాడు. మరి అటువంటి నేను అనేటటువంటి స్థితిని ఎందరో మహానుభావులు తన జీవితంలో తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఎన్ని దుఃఖాలు, మనం అనుకుంటున్నాం దుఃఖాలు అని, దుఃఖాలు లేదు, భయము లేదు, బాధ లేదు, ఏమీ లేనటువంటి స్థితిని అనుభవించి పరిపూర్ణతని సాధించి భగవత్ స్థితిలో లీనమైపోయారు. సో అటువంటి స్థితి మనకి రావటానికి అత్యంత సులభంగా ఈ బ్రహ్మ జ్ఞానాన్ని అందించి, ఐ ఈస్ ద కాన్షియస్నెస్, నేనే బ్రహ్మము, నేనే జ్ఞానము, నా లోపల పరమాత్ముడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తట్టి లేపినటువంటి మహానుభావుడు వేదాద్రి మహర్షి గారు. సో అటువంటి మహానుభావునికి హృదయపూర్వకంగా, ఆత్మపూర్వకంగా నమస్కారాలు అర్పిస్తూ, ఐ ఈస్ ద కాన్షియస్నెస్. ప్రతి వ్యక్తి కూడా భగవత్ స్వరూపుడే, ప్రతి వ్యక్తిలో కూడా అంతర్లీనంగా భగవంతుడున్నాడు. అది వెలికి తీయటానికి సాధనా మార్గాలు మన ధ్యానములో వేదాద్రి మహర్షి అనేక రకాలైనటువంటి సాధనలు ఇచ్చారు. ఆ సాధనా మార్గాలని అనుసరిస్తూ, ఆ ధ్యానాన్ని కొనసాగిస్తూ, ఆ శారీరక, మానసిక, ప్రాణ స్థితి నుంచి బయటపడి ఆ ఆత్మస్థితికి చేరి భగవత్ స్థితిలో మన ఆత్మని లయం చేసుకోవాలని, అటువంటి ధైర్యాన్ని, బ్లెస్సింగ్స్ ని ఆ మహర్షి గారి ద్వారా భగవంతుడు మనకి అందించాలని, ఈ అవకాశం ఇచ్చినటువంటి అరుణబాబు గారికి, వనజామూర్తి గారికి, విన్నటువంటి మీ అందరికీ ఇంతటి సమాచారాన్ని, ఇంతటి ఫిలాసఫీని మనకి అతి సులభంగా అందించినటువంటి మహర్షి గారికి, WCSC ఆర్గనైజర్స్ కి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సుఖినో భవంతు రాధిక గారు, ధన్యవాదములు.
మనం ఇప్పుడు రాధిక గారిని మనం బ్లెస్ చేద్దామండి. బ్లెస్ చేసే ముందుగా అందరూ తుర్యంలోకి రండి. చిన్న అనౌన్స్‌మెంట్ ఏంటంటే, రేపు సాయంత్రం మనకి 5-6 క్లాస్ ఉండదు. మనందరికి తెలుసున్న విషయమే. ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. రేపు మనకి 7:30కి ఆల్ ఇయర్ జూమ్ ఉంటుంది. అందరూ కూడా ఆ జూమ్‌లో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం రాధిక గారిని బ్లెస్ చేద్దాము. తుర్యంలోకొచ్చి ఉండండి. ఈరోజు మనకి ధ్యానం చేపిచ్చి హూ యామ్ ఐ సబ్జెక్ట్ తెలియజేసిన రాధిక గారు సుఖినో భవంతు. రాధిక గారు ఫ్యామిలీ మెంబర్స్ సుఖినో భవంతు. రాధిక గారు వారి సేవ సుఖినో భవంతు. ఈరోజు ఈ జూమ్ లో పాల్గొన్న సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు సుఖినో భవంతు. అలాగే మనకి ఇక్కడ పీపీటీ గాని అన్ని అందిస్తున్న యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తున్న వారు మనకి ఏపీ ఎస్టీసీ ఐటీ డిపార్ట్మెంట్ వారు అవర్ ఫ్యామిలీ మెంబర్స్ సుఖినో ఏపీ ఎస్టీసీ ఐటీ డిపార్ట్మెంట్ వారు వారి ఫ్యామిలీ మెంబర్స్ సుఖినో భవంతు.